ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కూటమికి తిరుగులేదన్న పంచాంగ కర్తలు. మున్ముందు మంచి రోజులున్నాయని కామెంట్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. పుష్కరాలకు ముందే పోలవరం ప్రారంభిస్తాం. ఉగాది అవార్డ్స్ అందించిన చంద్రబాబు. ధర్మంగా ఉన్న వారికి విజయం, అసహనంతో ఉండే వారికి అపజయం. రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు. రైతును రాజును చేయాలన్నదే లక్ష్యం. రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇస్తున్నాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న రేవంత్. ఏపీలో ప్రతిపక్షం బలపడుతోంది. కూటమి మధ్య విభేదాలు రావచ్చన్న సిద్ధాంతి. ఉగాది వేడుకల్లో పాల్గొన్న జగన్ దంపతులు. జూన్ తర్వాత పీసీసీ చీఫ్ కు మంచి రోజులు. ఒడిదుడుకులున్నా ప్రభుత్వానికి ఢోకా లేదు. గాంధీ భవన్ లో ఉగాది వేడుకల్లో పంచాంగం. తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు. కేటీఆర్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. బీఆర్ఎస్ కు మంచి రోజులొస్తాయన్న సిద్ధాంతులు. తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో ఉగాది వేడుకలు. పాల్గొన్న రామచంద్రరావు, నేతలు. మోదీతో దేశం ప్రశాంతంగా ఉందని కామెంట్. బీజేపీ రాజకీయ పార్టీ మాత్రమే కాదు, మన సంస్కృతిని పునఃప్రతిష్ఠించే వేదిక. ఉగాది వేడుకల్లో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. సీఎం రేవంత్ ని కలిసిన మంత్రి కొండా సురేఖ. భద్రాచలం రాములవారి కళ్యాణానికి ఆహ్వానం. 27న సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం. విజయ కీలాద్రిపై ఉగాది వేడుకలు. శ్రీరామచంద్రస్వామి సన్నిధిలో అభిషేకం. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో పూజ. ఎంఐఎం ఎమ్మెల్యేలపై బండి సంజయ్ ఆగ్రహం. శాసనసభలో వందే మాతరం పాడలేదు. ఎంఐఎం కాలేజీల్లో ఉగ్ర మూలాలున్నాయన్న కేంద్ర మంత్రి. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏ సమస్య వచ్చినా అధిగమిస్తాం. మోదీ దేశమంతా ఏకం చేస్తారన్న కిషన్. గాడ్సే వారసులెవరో ప్రజలకు తెలుసు. విభజించి పాలించే కుట్రలు చేస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్. మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువకు గండి. చెల్లాపూర్లో వృధాగా పోతున్న నీరు. అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం. గుంటూరు డెల్టాలో అకాల వర్షం. నేల కొరిగిన మొక్కజొన్న. కళ్లాల్లోనే తడిసిన పసుపు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్. 10,000 ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్. యువగళం హామీ నిలబెట్టుకున్నామన్న లోకేష్. నెల్లూరు జైలు నుంచి పిన్నెల్లి రిలీజ్. హత్య కేసులో 99 రోజులుగా జైలు జీవితం. స్వాగతం పలికిన నేతలు. అయోధ్యలో రాష్ట్రపతి పూజలు. ముర్ముతో పాటు ఆలయానికి యూపీ సీఎం. పూజల తరువాత తీర్థ ప్రసాదాల పంపిణీ.